ఆరాధన కొరకై ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రింగల తండ్రి, ఉదయకాల సమయంలో తిరిగి మీ పాసనికి రావడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సంవత్సరం మొదటి దినమున ఇలాగూ చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. మీరేమై ఉన్నారో ఎరిగి మేము ఆరాధించులాగున మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదవబడిన మాట ఎక్కడి నుంచి చదివినా, ఇది మన మోటో కార్డులో ఫస్ట్ ప్రామిస్. ఎన్నో ప్రామిస్? ఎన్నో వాగ్దానం? మొదటి వాగ్దానం. మనం ఇప్పుడు ఎందుకు చేరి వచ్చినాం ఇక్కడికి? ఆరాధించుట కొరకు వచ్చినాం. ఇప్పుడు రాత్రంతా ఉన్నాం కదా. రాత్రంతా అంటే అదే 1 గంట దాదాపు 2 వరకు ఉన్నాం కదా. చాలదా? మళ్ళీ పొద్దున్నే మళ్ళీ రావాలనా? ఇదేమన్నా రూలా, కండిషనా, ఆజ్ఞనా? ఏదో సేవకుడని రమ్మన్నాడని వచ్చినామా? ఎందుకు వచ్చినాం? ఏం టెన్షన్ పడద్దండి, నేను చెప్తాను. అయితే మనం ఆలోచించడానికి మీకు ఒక ప్రశ్న. అది ఎందుకు వచ్చినాం తెలియకుండా మనం వస్తే దానికి ఏమీ అర్థం ఉండదు కదా. ఇప్పుడు మనం ఒక ఊరికి పోవాలనుకో, ఇప్పుడు నేను కడపకు పోవాలా, ఎందుకు పోవాలో తెలియకుండా పోతే ఊరంతా తిరిగి మళ్ళీ రిటర్న్ రావాలి. అట్లా కాకుండా మనం ఎందుకు వచ్చినామో ఉద్దేశం మనం తెలిస్తే అది అర్థవంతంగా ఉంటుంది. లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా ఎందుకు మీరు 1వ తేదీ మందిరానికి పోయినారు అంటే చెప్పడానికి బాగుంటుంది. అర్థమైందా? ఇప్పుడు రాత్రంతా ఉన్నారు కదా, మళ్ళీ 1వ తేదీ ఎందుకు పోయినారు అని అడుగుతారు బయట దేవుని తెలియని ప్రజలు కదా. అడుగుతారా? అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. నిద్ర మానుకొని రాత్రంతా ఉండి మళ్ళీ కొద్దిసేపు నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే రెడీ అయ్యి టయానికి మళ్ళీ వచ్చినాం కదా. ఒక అర్ధగంట లేట్ అయినా సరే టయానికి వచ్చినాం. ఎందుకంటే ఈరోజు ఏం రోజు? సంవత్సరం మొదటి రోజు. సంవత్సరం మొదటి రోజు మనం దేవుణ్ణి సన్నిధిలో గడిపితే లేదా దేవుణ్ణి ఆరాధిస్తే ఆ సంవత్సరం అంతా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు మేము వీళ్ళ నాగార్జున వాళ్ళ ఇంట్లో, అన్న వాళ్ళ ఇంట్లో మేము ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి వచ్చినాం కదా. వాళ్ళ నాన్నతో మాట్లాడినా, కొద్దిసేపు మాట్లాడితే ఆయన అన్నాడు, సార్ ఈ సంవత్సరం ఫస్ట్ రోజు మేము పని చేస్తే ఈ సంవత్సరం అంతా మాకు పని ఉంటుంది సార్ అన్నాడు. అంటే ఆ మాట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే మొదటి రోజు మనం ఏ చేస్తామో అదే సంవత్సరం అంతా జరుగుతుందనే వాళ్ళ నమ్మకం. అట్లనే మనం ఎందుకు చేరి వచ్చినాం? డబ్బులు వస్తుందనే, పని చేస్తామని కాదు. దేవుని సన్నిధిలో మనం గడిపితే ఈ సంవత్సరం అంతా మనకు దేవుడు తోడుగా ఉంటాడు, లేదా మనం చేసే ప్రతి పనిలో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఇక్కడికి వచ్చినాం. ఓకే, అర్థమైందా ఇప్పుడు ఎందుకు వచ్చినామో? ఎవరైనా అడిగినా కూడా చెప్పాలి, మేము సంవత్సరంలో మొదటి రోజు అంటే రాత్రంతా గడిపినా కానీ మళ్ళీ మొదటి రోజు ఎందుకు వచ్చినామంటే మొదటి రోజు మేము దేవుని సన్నిధిలో గడిపితే ఆ సంవత్సరం అంతా కూడా మాకు ఆశీర్వాద కారణంగా ఉంటుంది అని చెప్పాలి. ఓకే, సరే. ఇప్పుడు ఆరాధన కొరకై మనం ఒక మాట చదివినాం. ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తా ఉన్నాడంటే సింహాసనాసీనుడై ఉన్నవాడు చెప్తా ఉన్నాడు. ఏమని?
ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను అంట. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని? సమస్తం అంటే ఉండేవన్నీ కూడా నూతనమైనవిగా చేస్తా ఉన్నాను అని చెప్పినాడు. ఇప్పుడు నోవాహు దినాల్లో జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చిన తర్వాత దేవుడు నోవాహును తన కుటుంబాన్ని తనతో పాటు ఉన్న కొన్ని జంతువులను తప్ప మిగిలిన సమస్తమును ఏం చేసినాడు? నాశనం చేసినాడు, అంటే చంపేసినాడు, తీసేసినాడు, భూమి మీద లేకుండా. అర్థమైందా? అక్కడ నోవాహును తన కుటుంబాన్ని ఉంచినాడు. అట్లా కాకుండా ఇప్పుడు సమస్తం అంటే ఈ భూమి మీద మనం చూసే ప్రతిదీ కూడా కొత్తదిగా చేస్తాడు. అప్పుడు కొద్దిగా స్పేర్ చేసినాడు. ఏమని? నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడాయను అని రాయబడింది. కృప పొందినాడు కాబట్టి ఆయన్ను తప్పించి మిగిలిన వాళ్ళందరినీ చంపేసినాడు. కానీ ఇప్పుడు దేవుడు చేయబోయే కార్యం రాబోయే రోజుల్లో ఏంటంటే, ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం సమస్తం నూతనమైందిగా చేస్తాడు. అది మన ఊహకు అందదు, మన గ్రాహ్యానికి మించినది. మనం పరలోకం అని అనుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు అది మనం అనుకున్నట్టుగా ఉండదు. అర్థమైందా? మనం అనుకున్నట్టుగా మనం ఊహించలేం అక్కడ ఏమేమి ఉంటుంది అంటే రాయబడినాయి. బంగారు పట్టణం, బంగారు వీధులు, అవన్నీ ఉన్నాయి. అవన్నీ చదవడానికి మనకు బాగుంది, కానీ దాన్ని ఊహించడానికి కష్టం. మన మైండ్కి అది గ్రాహ్యం కాదు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంతో గంభీరం. దాన్ని మనం ఎంటర్ కాలేం ఆయన మైండ్లోకి, అంతగా ఆయన చేసినాడు. సరే, ఇప్పుడు మనం ఇదే 21వ అధ్యాయం మొదట్లో రాయబడింది ఏమని? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, సముద్రం ఇకనూ లేదు. ఇప్పుడు సముద్రం లేదంటే ఇంక ఈ భూమి మీద ఏది కూడా ఉండదు. ఆకాశం లేదు, భూమి లేదు, ఏది లేదు. ఉండేది ఒకటే. ఏంటి? ఇది పరలోకం, దేవుని దగ్గర ఉండే స్థలం, దేవుడు ఉండే స్థలం. మనం కూడా దేవునితో పాటు ఎల్లప్పుడూ ఉంటాం. ఇప్పుడు మనం ప్రతి వారం ఇలాగ చేరి ఆరాధన చేస్తాం కదా. ప్రతి ఆదివారం చేరి మనం ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. ఎందుకు చేస్తున్నాం? ఏదో దేవుడు బక్సింగ్ అంకుల్కు బయలుపరిచినాడని చేస్తున్నామా? అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. మనం చేసే ప్రతి దానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా ఏదో ఊరికే స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది అన్నట్టుగా మనం యాంత్రికంగా చేయడంలే. ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు మనం ఆరాధన ప్రతి వారం మనం ఎందుకు నేర్చుకుంటా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నామంటే, ఆ పరలోకంలో సంఘ ప్రార్థన ఉండదు. ఏముండదు? సంఘ ప్రార్థనకు రావాల్సిన పనిలే. అందరికీ రండి అమ్మా సంఘ ప్రార్థనకు రండి, అమ్మా సంఘ ప్రార్థనకు రండి అని ఇక్కడైతే సేవకుడు చెప్తా ఉంటాడు కదా. అక్కడ సంఘ ప్రార్థనే అవసరం లేదు. బైబిల్ స్టడీ అంతకన్నా అవసరం లేదు. అక్కడ ఏముంటుందంటే ఆరాధన మాత్రమే ఉంటుంది. దానికి ముంగుర్తుగా మనం ఇక్కడ సిద్ధపడతా ఉన్నాం. ఎట్లా దేవుని ఆరాధించాలో మనం నేర్చుకుంటా ఉన్నాం. పరలోకంలోకి పోయిన తర్వాత ఉండేది ఆరాధన ఒక్కటే, ఇంక వేరే ఏమీ ఉండదు. అదే నూతనమైంది. ఈ భూమి మీద మనం ఎంత దేవుని గురించి అనుభవపూర్వకంగా నేర్చుకుంటామో, అదే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవునితో మనం డైరెక్ట్గా ముఖాముఖిగా మనం చెప్తాం. దేవుడా, నువ్వు నా రక్షణకర్తవు, నువ్వు నన్ను రక్షించినావు, ఇట్లా చేసినావు, అట్లా చేసినావు అని చాలా అనుభవాలు మనం చెప్తాం దేవునితో. అది పరలోకంలో మనం ఉండే నూతనమైన జీవితం. ఇప్పుడు దేవుడు అక్కడ సింహాసనాసీనుడైన వాడు దేవుడు ఏం చెప్తా ఉన్నా అంటే, ఇదిగో సమస్తమును ఏం చేస్తున్నాను? నూతనమైనవిగా చేస్తా ఉన్నాను. అంటే ఆ జీవితం కొరకు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇక్కడ సిద్ధపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ నూతనమైన దానికోసం
ఆ పరలోకం కోసం మనం ఏం చేయబడతా ఉన్నాం? సిద్ధం చేయబడతా ఉన్నాం. పరలోకంలో ఆరాధించడం కోసం మనం సిద్ధం చేయబడతా ఉన్నాం. ఇప్పుడు పరలోకంలో ఏం జరుగుతా ఉంది? ఆరాధన జరుగుతా ఉంది. ఎవరు ఆరాధిస్తున్నారు? దేవదూతలు ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక దివారాత్రము రాత్రింబగళ్ళు చెప్తానే ఉన్నారు. ఇప్పుడు మనం పోయి వాళ్ళతో పాటి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పడానికి కాదు దేవుడు మనల్ని ఎన్నుకుంది. అప్పుడు చెప్తే ఇంక వాళ్ళకు మనకేం తేడా ఉండదు. మనం ఏం చెప్పాలి? మన అనుభవం ఏదో అది చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ అనుభవం ఏంటి? ఏది? దేవదూతల యొక్క అనుభవం ఏంటి? దేవుడు దేవదూతలకు ఏమిగా తెలుసు? పరిశుద్ధుడుగా మాత్రమే తెలుసు. వాళ్ళకు రక్షకుడుగా తెలీదు. వాళ్ళకు రక్షకుడే అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు దేవదూతలు ఆల్రెడీ పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనకు రక్షకుడు అవసరం. ఎందుకు? మనం పాపంలోనే జన్మించినాం. పాపపు స్వభావంతోనే జీవిస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చేసే ఆరాధన మనం ఇప్పుడు 4వ అధ్యాయం యోహాను సువార్తలో అదే రాయబడింది కదా. 23, 24 వచనాలు అట్టివారు కావాలని ఏం చేస్తున్నాడు దేవుడు? కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు కోరుకుంటా ఉన్నాడు? నిన్ను నన్ను ఎందుకు కోరుకుంటున్నాడు ఆరాధన చేయమని? అంటే దేవదూతల ఆరాధన ఒకటే పదమే. ఇప్పుడు ఒకటే పదమే మనం చెప్తా ఉన్నాం అనుకో, ఏమవుతుంది? విసుకొస్తుంది కదా. బా చాలేరా నాయన, ఏం చెప్తావు? చెప్పిన మాట చెప్తా ఉంటావు. ఒకవేళ చెప్పిన స్టోరీని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు అనుకో, బా ఎన్నిసార్లు చెప్తారు నాయన ఈ స్టోరీ అని చెప్తాం కదా. విసుగొస్తుంది. మనుషులమైన మనకే అట్లా అనిపిస్తే ఇప్పుడు దేవుడు అంటే దేవునికి విసుగొస్తుందని కాదు చెప్తాను. అంటే ఆ మాటలు విని 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 ఏ మాటలు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవునికి ఎప్పుడూ అది వినబడతానే ఉంటుంది. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆ దూతలకు ఆయన పరిశుద్ధుడుగా తెలుసు కాబట్టి. ఇప్పుడు మధ్యలో మనం ఇప్పుడు ఒకవేళ నేను సైమన్, నేను మోకరించి యేసయ్యా ఈ 25వ సంవత్సరం 1వ నెల 1వ తేదీకు నా రక్షకుడవని నిన్ను ఆరాధిస్తా ఉన్నాను. 24వ సంవత్సరం అంతా నన్ను కాపాడిన నా దేవుడవని నిన్ను ఆరాధిస్తున్నానని ఈ మాటలు దేవుని చెవిని పడతానే దేవుని హృదయం ఎంతో సంతోషమైపోతుంది. ఇందాక మనం నోవాహు గురించి మాట్లాడుకున్నాం కదా. నోవాహు విషయంలో ఏం జరిగింది? నోవాహు మాత్రం స్పేర్ చేయబడి అంటే బ్రతికించబడి మిగిలిన వాళ్ళందరూ చనిపోయినారు. ఇప్పుడు నోవాహు అదంతా అయిపోయిన తర్వాత కొన్ని పవిత్రమైన వాటిని తెచ్చి ఏం చేసినాడు? బలి అర్పించినాడు. బలి అర్పించినప్పుడు దేవుడు ఏం చేసినాడు? చుట్టూ కంపు కొడతా ఉంది. అంటే ఆ ఓడ తప్ప మిగిలినంతా చచ్చిపోయింది కదా. చచ్చిపోతే ఎట్లా వాసన వస్తుంది? కంపు కొడుతుంది. అలాంటి కంపులో మధ్యలో నుండి ఈ పవిత్రమైన పక్షులు అర్పిస్తానే ఆ ధూమం దేవుని సన్నిధికి పోయి ఆ పోతా ఉంటే దేవుడు ఏం చేసినాడంట? అని స్మెల్ చేసినాడంట, ఆఘ్రానించినాడంట. అర్థమైందా? అట్లా ఇప్పుడు ఈ లోకం అంతా సంతోషంలో ఉంది. ఇప్పుడు నిన్న రాత్రి అంతా చాలా మంది చాలా విధాలుగా ఆయా రకాలుగా సంతోషించినారు. తాగేవాళ్ళు తాగుడు సంతోషం, తినేవాళ్ళు తినే సంతోషం, డ్యాన్స్ వేసేవాళ్ళు ఆ సంతోషం, అంటే ఫ్రెండ్స్తో తిరిగేవాళ్ళు కొంతమంది పిల్లలు ఇక్కడ బండ్లు వేసుకొని కూడా తిరుగుతా ఉన్నారు. అదొక సంతోషం, వాళ్ళ సంతోషం. అట్లా ఎవరి సంతోషం వాళ్ళు వెతుక్కొని దాంట్లో వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. మనమైతే ఏం చేసినాం? దేవుణ్ణి ఆరాధించినాం. అట్లా ఇప్పుడు ఆ దూతలు చేసే ఆరాధన మధ్యలో మన మాటలు దేవుని చెవిలో పడితే దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు 1000 మంది ఉన్నా కానీ, ఎవరైనా 1000 మంది ఉన్నా, ఇప్పుడు మా అమ్మ వచ్చి నన్ను సైమాన్ అనింది అనుకో, గుర్తుపడతాను నేను పడినా. ఎందుకు? 35 సంవత్సరాలుగా నేను మా అమ్మ వాయిస్ను వింటా ఉన్నా కాబట్టి. అర్థమైందా? అట్లా ఇప్పుడు మన వాయిస్ కూడా దేవుడు ఏం చేస్తాడు? గుర్తుపడతాడు. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలుగా మనం ఇన్ని
మనం రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. దేవునితో ఆ సహవాసాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం మొదటి రోజు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు ఏమని ఆరాధించాలి? అదొక పెద్ద ప్రశ్నే కదా! ఏమని ఆరాధించాలి? దేవుడు నీకు ఏమై ఉన్నాడో అది ఆరాధించాలి. నీ అనుభవమే, వేరే వాళ్ళ అనుభవం చెప్పొద్దు. నీ అనుభవం గత సంవత్సరంలో దేవుడు నీకు ఏం చేసినాడు? దేవుడా నన్ను కాపాడినావు. మనందరం చెప్పొచ్చు. ఇప్పుడు ఈరోజు కాపాడినాడు కాబట్టే ఈడ బ్రతికి ఉన్నాం. కాపాడకుంటే చచ్చిపోయి ఉండేవాళ్ళు. చాలామంది కోట్ల కొలది ఏం చేసినారు? ఏమైపోయినారు? మరణించినారు. అయితే మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప. దానికి మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు. అట్లా మన జీవితంలో ఏదైతే జరిగిందో, దేవుడు చేసినాడో దాన్ని దేవుని సన్నిధిలో దేవునికి చెప్పడమే ఆరాధించడం. అది ఇంతకుముందు కూడా నేను కొన్ని విషయాలు చెప్పినా కదా! ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో మనం ఆరాధించాలని. అట్లా మనం ఉన్నది ఉన్నట్లుగా, యథార్థంగా, హృదయపూర్వకంగా, మన అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడమే ఆయన్ను ఘనపరచడం, ఆయన్ను పూజించడం, ఆయన హెచ్చించడం, ఆయన గొప్ప చేయడం. అప్పుడు ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా సంతోషంలో ఉంటే మనకి ఏదైనా ఇస్తారా? ఏడ్చుకుంటా ఉంటే ఇస్తారా? సంతోషంగా ఉంటేనే అన్నా నేను పాస్ అయినా ఇద్దో, నాకు జాబ్ వచ్చింది ఇద్దో అని ఇస్తారు కదా! ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఫెయిల్ అయినారనుకో, లేదా ఉద్యోగం రాలే, ఏదో ఏదో సమస్యలు ఉంది, అప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని వాళ్ళు వచ్చి స్వీట్లు పంచుతారా? పంచరు. అట్లా ఇప్పుడు దేవుడు మన ఆరాధన ద్వారా సంతోషం పొందితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఈ సంవత్సరం అంతా మనకు ఆశీర్వాదం కావాలంటే దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధన చేత సంతోషపెట్టాలి. అప్పుడే ఆ నూతనమైన దాంట్లో, ఆ రాజ్యంలో, ఆ సమస్తము నూతనంగా ఉండే దాంట్లో మనం ఎప్పుడు ఆరాధించుకుంటా, దేవునితో సహవాసం చేసుకుంటా ఉండొచ్చు. అట్లా మనం కొన్ని నిమిషాలు ఆరాధనలో గడుపుదాం. తర్వాత మిగిలిన కార్యం